సో బియాండ్ ఐ అని ఒక కొత్త పుస్తకం. నా మాటలు విని అమెరికాలో ఉన్న ఒక మిత్రుడు, అతని పేరు నవీన్ వేముల, ఇతను రాశారు. ఒక 6 monthsగా ఈ పుస్తకం మీద వర్క్ చేసి దాన్ని నేను కొన్ని మంచి ఇల్లస్ట్రేషన్స్ అవి వేసి ఒక బుక్ లాగా తీసుకొని వచ్చాం. దీన్ని నేను మన వెబ్సైట్లోనే పెడతాను, ఎందుకంటే అతను అమ్ముకోలేడు. నేను పెడతాను, ఎవరికైనా కావలిస్తే తీసుకుందరు. అయితే ఈ బుక్ లాంచ్ ఫార్మల్గా ఎప్పుడు చేసినట్టు త్రిశక్తి బృందావనంలో చేస్తాను, 26వ తారీఖు. అతను మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి. సో ఉన్న పళ్ళంగా చూసి అట్లా ఒక 2-3 hours కోసం ఏమాత్రం సమయం చిక్కినా మళ్ళీ మనం కలుసుకోవడానికి ఇది ఒక వేదిక. కాబట్టి ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకుని మనం కలుద్దాం. ఆ తర్వాత ఆథర్ వస్తారు, అతని ఒపీనియన్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద పుస్తకాలు రాయడం అన్నది చాలా అరుదైన ప్రక్రియ. నా దృష్టిలో వెరీ రేర్ ఫీట్ అది. మేకప్ రాయొచ్చు, పుస్తకం రాయాలంటే కొంచెం ట్రస్ట్ ఉండాలి లోపల. రెండోది, ఇట్లాంటి విషయాలు రాయాలంటే కొంచెం అనుభవం ఉండాలి. ఇందులో ఆయన ఎంచుకున్న చాప్టర్స్ అదంతా కూడా చాలా బాగుంది. ఇంకోటి, ఇంగ్లీష్లో నా దగ్గర పుస్తకాలు లేవు. నెక్స్ట్ ఎవరైనా ఇంగ్లీష్ చదవాలనుకుంటే నా అనుభవమే మరొక వ్యక్తి తను అనుభవించి తను వ్యక్తపరిచిందనమాట. సత్యం ఎక్కువ ఉండదు, ఒకటే ఉంటుంది. అది ఎవరు చెప్పినా అదే, ఎవరి అభివ్యక్తి వాళ్ళది. సో అందుకే 26వ తారీఖు నేను రేపు పొద్దున పోస్ట్ పెడతాను. సో దయచేసి రాసి పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి. తక్కువ సమయం ఎక్కువ సమయాన్ని వదిలేయండి, వీలైతే వచ్చేసేయండి. జస్ట్ ఊరికే ఇంత టీ తాగుదాం, ఒక అరటిపండు తిందాం. ఆ తర్వాత ఆయన అక్కడ పంతులు గారు ఉంటారు, సాంబార్ రైస్ ఏదో అరేంజ్ చేస్తారు, లేకపోతే మనం ఏదైనా అరేంజ్ చేసుకుందాం. పొద్దున 11-11:30 ప్రాంతంలో మళ్ళీ డిస్పర్స్ అయిపోదాం. అది విషయం. సో ఇది ఈ మధ్య వచ్చిన పుస్తకం. తర్వాత ఇంకొక ఆయన కూడా బుక్ రాస్తున్నారు, అది కూడా రిలీజ్ చేసుకుందాం. అయితే ఈరోజు ఒక ఏంది గరికపాటి చెప్పాడని చెప్పావు కదా, గరికపాటి గారు చెప్పిన ఒక మాట నేను మీకు వినిపిస్తా. వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా. కనిపిస్తున్న దగ్గర మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే. గుర్తుపెట్టుకోండి, మన సుఖము, మన ఆనందము ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే అని చెప్పాడు. ఇది పరమ సత్యం. ఇది దీన్ని ఎవరైతే జోక్గా తీసుకుంటారో వాళ్ళ లైఫ్కు జోక్ అయిపోతుంది. గంభీరంగా తీసుకోండి, చిన్న స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. మనం అనుభవించే స్థితికి, పర్టికులర్లీ మానసిక స్థితి కారణం మనమే. శారీరక స్థితికి, సామాజిక స్థితిలో కారణాలు వేరే ఉండొచ్చు, బట్ సైకలాజికల్గా మనం అనుభవిస్తున్న స్థితికి 100% రీజన్ మనమే. ఇప్పుడు నేను సన్నగా ఉన్నా నేను కారణం కాదు, ఎందుకంటే మా ఇంట్లో సరిగ్గా డబ్బు లేదు, ఆహార నిల్వలు లేవు, అందుకని నాకు సరిగ్గా పోషక విలువలు అందక నేను బక్కైపోయాను. దీనికి కారణం సమాజం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి, లేకపోతే ఇంకేదో నాకేదో ఒక వ్యాధి వచ్చింది, దానికి కారణం నేను కాదు, మా వంశపారంపర్యంగా వచ్చింది, ఆ జన్యువుల ప్రభావము, లేకపోతే పొల్యూషన్ వల్ల, లేకపోతే ఏదో ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇట్లా అయ్యింది, కారణం వేరే. కానీ మనిషి అనుభవించే మానసిక సమస్యలకి కారణం మాత్రం వేరే వాళ్ళు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరెవరైతే తాను అనుభవించే సమస్యలకు కారణం వేరే వాడు అని అనుకుంటాడో ఇక జీవితంలో విముక్తి లేదు, ఇంపాసిబుల్ అనమాట. అందుకని గరికపాటి గారు చెప్పింది మళ్ళీ ఒకసారి వినండి. వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా. మన సుఖం, మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు ఈ చిన్న తప్పు చేయకూడదు అనమాట. నేను ఎందుకు సాడ్గా ఉన్నామంటే సంబడి ఎల్స్ వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు, నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ఈ మేలుకొల్పు కలగదు. నేను చెప్తున్నా, 99% మానవ జాతికి ఈ స్పృహ కలగనే కలగదు. చచ్చే వరకు డెత్ బెడ్ మీద కూడా కారణం నా భర్త, కారణం నా పిల్లలు అని చెప్పి ఏడుస్తూ చస్తారు. కాదు, నీవే, నేనే కారణం నా మానసిక స్థితికి అని గుర్తిస్తే అప్పుడు ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతుంది, సృజనాత్మకతకి ద్వారం ఓపెన్ అవుతుంది. అప్పుడు హాయి, లేకపోతే మెడిటేషన్, లేకపోతే రకరకాల అంతర్గత సంబంధ విషయాలకి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు, ఎంత చెప్పినా అంతే. మళ్ళీ ఒకసారి రండి. మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా. మన సుఖం, మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం
బానిసలమే. గుర్తుపెట్టుకోండి అని చెప్పి మన ఆనందం మన మీద ఆధారపడాలి. మన మాట బాగుందో లేదో, మన రూపం బాగుందో లేదో, మన విద్య బాగుందో లేదో, మన ఆనందం మన మీద ఆధారపడాలి. మన మాట బాగుందో లేదో, మనం బాగున్నామో లేదో, మన క్రియేటివిటీ ఉందో లేదో, మనకు మంచి లక్షణాలు ఉన్నాయో లేదో మనకు తెలియాలి. ఇది వేరే వాళ్ళు నిర్ణయించే అంశం కాదు. అబ్సల్యూట్లీ నో. మళ్ళీ సరిందాం. రూపం బాగుందో లేదో, మన విద్య బాగుందో లేదో, మన తెలివితేటలు బాగున్నాయో మనకి తెలుసు. ఇప్పుడు సర్టిఫికెట్ అవసరం లేదు. మనకు తెలుసు, మనకు తెలియాలి. వేరే వాడి సర్టిఫికెట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇంతమంది మానసికంగా బాధపడడానికి కారణం ఎట్లయితే ఒక ప్రోడక్ట్కి ISI మార్క్ సర్టిఫికెట్ వస్తే అది మంచి ప్రోడక్ట్ అని, అట్లా నాకు నచ్చిన వ్యక్తి నన్ను మెచ్చుకున్నాడు, ఐఎమ్ హ్యాపీ. తప్పది. ఆడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను హ్యాపీ, ఇది కరెక్ట్. ఆ స్పృహ కలగాలంట. నేను చచ్చులోపు కలగాలి. ఒక్కసారన్నా టార్చ్ లైట్ బయట తీసేసి మన మీద వేసుకోవాలి. ఇది జోక్ కాదు, దీనికి చాలా కరేజ్ కావాలి. ఇదంతా ఎవరెస్ట్ ఎక్కడం ఈజీ, ఇది చాలా కష్టం. ఇదంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేను ఆనందంగా ఉండడానికి లేకపోవడానికి కారణం మా ఆయన. చాలా బాగుంటుంది, ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బ్లేమ్ గేమ్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్. క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు, బ్లేమ్ గేమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్. అందరూ ఆడుతున్నారు అది, బ్లేమ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అసలు వాడు ఎప్పుడు వాడు వీడు అది ఉంది కదా, ఫుట్బాల్ ఆడుతున్నారంట. ఫుట్బాల్ ఆడుతుంటే గోల్ అయిందంట. ఎందుకురా గోల్ అయిందంటే మా దిక్కు కొంచెం డౌనల్ ఉంది, అందుకే వాళ్ళు తంతే ఫాస్ట్ వచ్చిందన్నాడు. ఎప్పుడు ఒక కారణం చెప్తాడు. మా ఫ్రెండ్ ఒకడు డిగ్రీలో ఫెయిల్ అయ్యింది. ఏమైందంటే మా నాన్న షాప్ పెట్టిండు, నేను పొద్దున్న ప్రతిరోజు మా నాన్నకి లంచ్ చేయడానికి పోతుంటే దానివల్ల నాకు డిస్టర్బ్ అయింది. ఫెయిల్ అవ్వడానికి కారణం నేను చదువుకోలేదని చెప్తలేడాడు, మా నాన్న కారణం. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇలా ఉండటానికి, నా ఆనందానికి, నా సృజనాత్మకతకి ఎవ్వరు కారణం కాదు, నేనే కారణం. ఐఎమ్ టేకింగ్ మై ఒకవేళ నేను నా జీవితం కనుక చెత్త కుండి దగ్గర ముగిస్తే నేనే కారణం. ఒకవేళ నేను బాధపడుతూ మరణిస్తే నేనే కారణమై ఉంటాను. నాకున్న మిస్అండర్స్టాండింగ్ కారణమై ఉంటుంది, ఎవ్వరు కారణం కాదు. ఐ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడి. నేను ఆర్గ్యూ చేశా, బ్లేమ్ చేయలేదు. ఇప్పుడు నీ వల్ల నా లైఫ్ ఇట్లయింది, అబ్సల్యూట్లీ నేను బాగానే ఉన్నాను. ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. ఇది మన కనీస మానవ బాధ్యత అంట. నేను ద హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ డిక్లేర్ యువర్ స్టేట్. అంటాం కదా, అసెట్స్ డిక్లేర్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు డిక్లేర్ చేస్తారు, పెళ్లి చేసినప్పుడు కులం డిక్లేర్ చేస్తారు. నీ అమ్మ భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు డిక్లేర్ చేయవా? డిక్లేర్ చేయాల్సింది అదే. నా జీవితం నా చేతుల్లో ఉంది, నా శరీరం నా చేతుల్లో లేదు, ఎగ్జిస్టెన్స్ చేతుల్లో ఉంది. కానీ నా మనస్సు మాత్రం కంప్లీట్ నా చేతిలో ఉందని ఎవడైతే చెప్తాడో వాడికి ఆధ్యాత్మికత చిక్కుతుంది, వాడికి ఆనందం చిక్కుతుంది, వాడికి సృజనాత్మకత చిక్కుతుంది. ఇది జోక్ కాదు. మళ్ళీసారి ఇందాం. వివేకానందుల మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎవరి మాట అది? వివేకానందుల మాట. ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే. ఈ భూమి మీద ఎవరెవరైతే అద్భుతాలు చేశారో వాళ్ళ జీవితానికి సంబంధించిన ఫల్క్రమ్ అంటాం, ద సెంట్రల్ థీమ్ ఇదే. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు, ఎదురు చూడలేదు దేనికోసం. వివేకానంద ఎవరు అమెరికా వెళ్ళిపోయిండు, అక్కడ నానేవాళ్ళు లేడు, తినడానికి తిండి లేదు. ఏంది ఏడ్చారా ఏంది? ఆయన ప్రసంగాల్లో ఒక్కటని బీదరుపు ఉంటుందా? అరే ఈజ్ అవేక్, యు ఆర్ ఎ లయన్, నీ తల విదిలించు, నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవని చెప్పాడు. నేను దేశం కానీ దేశం వచ్చినా నాకు మా అమ్మ నాయన గుర్తొచ్చిర్రు, నాకు చాలా బాధ ఉంటుంది. వివేకానంద చెప్తారు అట్లా? చెప్తే వివేకానంద ఎందుకు ఒక యూత్ ఐకాన్ అయ్యిండు? అబ్సల్యూట్లీ కాదు. తర్వాత అక్కడ పోయిండు, ఆ లియో అనే ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు, ఆ స్టెనోగ్రాఫర్ని పెట్టుకున్నాడు, మాట్లాడిండు, పుస్తకాలు ప్రింట్ చేసిండు, తప్పులు తెలుసుకున్నాడు, ఒక లోగో ప్రింట్ చేసిండు, సంస్థ స్టార్ట్ చేసిండు, అందరిని ఏకీకృతం చేసిండు, భాషకున్న ఇంపార్టెన్స్ ఏందో చెప్పాడు. ఏమవసరం అండి? ఉత్సాహంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. చచ్చిపోయినప్పుడు ఉత్సాహంగా ఉంటావా? లాస్ట్ మినిట్లో పండ్లు లేవు, మోకాళ్ళు లేవు, కిడ్నీలు అరిగిపోయినాయి, మూత్రపిండాలు అరిగిపోతాయి, అప్పుడే ఉత్సాహంగా ఉంటావు. ఇంత శక్తివంతమైన, అంటే ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉత్సాహంగా లేనివాడు ఏనాడు ఉత్సాహం ఉండలేడు. అయిపోయింది ఇక, బాధకథం హోగా. అంటే అన్నీ ఉండి, శరీరం ఉండి, జవసత్వాలు ఉండి, ప్రవహించే రక్తం ఉండి, బొక్కలు గట్టిగా ఉండి, ఇప్పుడు నువ్వు డల్లు ఉన్నావు అనుకో, అయిపోయింది.
ఇంకా ఇంపార్టెంట్ లైఫ్ అంతా చెప్తా కదా, ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ ఆట స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్టర్ 45 ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ స్టార్ట్ అవుతుంది, బ్లేమ్ గేమ్. నేను ఇలా ఉంటాను కారణం మా ఆయన, మా అమ్మ నాకు చక్కగా పెళ్లి చేయలే, నాకు ఆ రోజు కరెంటు పోయింది అందుకే ఫెయిల్ అయినా. నేను కరెక్ట్గా ఎప్పుడు వచ్చినా మా ఏరియాలో బస్సులు లేకుండా అందుకే నేను చదువుకోలేకపోయినా. మా చుట్టుపక్కల ఎవరు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు లేరు, అందుకే నాకు ఇంగ్లీష్ రాలేదు. ఇంకా పిట్ట కథలు ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే నువ్వు అడిగేటోళ్ళు ఉంటే ఇంకా పిట్ట కథలు స్టార్ట్ అవుతాయి. అదంతా అబద్ధం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఎప్పుడూ అవకాశం ఉంది. దానికోసం నువ్వు నడిచి వెళ్ళొచ్చు, ఒక పుస్తకం తీసుకోవచ్చు, చదువుకోవచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు. నేను ఇన్ని కథలు చెప్తా. ఆ వ్యక్తులకి ఏ ఇమ్యూనిటీస్ లేవు, దే హ్యావ్ క్రియేటెడ్ దెమ్. గొప్ప అని కాదు, నేను కూడా క్రియేట్ చేసుకున్నాను. నాకు కావాల్సింది మొత్తం క్రియేట్ చేసుకుని చెత్తలో ఉన్నా. ఇది నా చెత్త, ఇది ఐ లైక్ ఇట్. నేను అసలు చెత్తలనే ఉండాలనుకుంటున్నా లైఫ్ అంతా, తామర పువ్వులాగా. నేను మస్తు ఇండ్లు చూసిన, నీట్గా ఉంటాయి, ఏ జీవం లేదు ఆ ఇండ్లలో. స్టూడియో అందుకే ఐ లైక్, నాకు స్టూడియో చాలా ఇష్టం ఇంటికంటే. ఇట్స్ మోర్ దాన్ హోమ్ టు మీ. మంచి ఫంక్షనల్ ప్లేస్ ఇది. లైఫ్ ఉంటుంది, ప్రతి వస్తువు ఒక లైఫ్ ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఆ సోఫాలు అట్లాంటిది కాదు, ఇది ప్యాడ్. ఇది నా జీవితంలో ఒక భాగం. ఈ పెన్ను ఒక పని చేస్తుంది, నా కోసం పని చేస్తుంది. ఈ కత్తెర నా కోసం పని చేస్తుంది. నేను చేయడం ద్వారా వచ్చిన చెత్త ఇది, ఇంట్లో వచ్చిన పనికిరాని చెత్త కాదు. మాట ఒకటి చెప్పి నేను సెలవు తీసుకుంటా. నేను కూడా సెలవు తీసుకుంటా. మన ఆనందం ఇతరుల మీద ఆధారపడినంత కాలం మనం బానిసలమే. 100%. మన ఆనందం మన మీద ఆధారపడి, మన మాట బాగుందో లేదో, మన రూపం బాగుందో లేదో, మన విద్య బాగుందో లేదో, మన తెలివితేటలు బాగున్నాయో మనకి తెలుసు. బోర్డు సర్టిఫికెట్ అవసరం లేదు. ఎవ్వడి బోర్డు సర్టిఫికెట్ అక్కర్లేదు. మన స్టాంపు మనమే గుద్దుకోవాలి. ఐఎమ్ గుడ్, ఆయన బాగున్నాను. మస్తు మంది అంటారు బాగాలేవని. బాగాలేవా? అందరు బ్లఫ్ చేస్తారు, నువ్వు బాగున్నావా? నీకు తెలియదా? నీకు తెలియాలి హౌ క్రియేటివ్ యు ఆర్, హౌ వెల్దీ యు ఆర్. నీ శరీర పరిమితులు ఏమిటి, నీకున్న భాషా పరిమితులు ఏమిటి, సామాజిక, నీకు తెలిసినప్పుడు ఒక లిబరేషన్. అందుకని నేను ఏ సలహా ఇస్తలేను. నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా. నేను నిరంతరం ఉత్సాహంగా ఉంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఉత్సాహంగా ఉంచాలని ప్రయత్నిస్తాను. అది ఎవరైనా, నా కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నాకు ఆ విభజన లేదు. నేను ఇక్కడ పోతుంటే కుక్క ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుందండి అది. నేను ఎప్పుడు చూడలేదు. దానికి తినడానికి తిండి లేదు, దానికి ఒక అడ్డా లేదు, దానికి ఫోన్ లేదు, దానికి ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమా లేదు, నెట్ఫ్లిక్స్ లేదు. ఎంత విప్పారిన కళ్ళతో వస్తుంది. అరే మనిషికి ఇన్ని ఉన్నాయి, ఏం ప్రాబ్లం డాడీ? ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్. సరే అది నాకు తెలియదు, కానీ గరికపాటి గారు చెప్పి నేను ఎప్పుడు నేను రికార్డ్ చేసి పెట్టిన ఒక చిన్న షార్ట్ పెడదాం అనుకున్నా. నాకు చాలాసార్లు విన్నా, అరే కరెక్ట్ చెప్పాడా అసలు. వివేకానంద చెప్పిండని కాదు, సత్యము, పరమ సత్యము, నీ ఆనందము, నీ సృజనాత్మకత, నీ జీవితము, దానికి కారణం నీవే అయి ఉండాలి. సో ఒకవేళ ఏ కారణం చేతనన్నా మీ మానసిక సమస్యలకి, మీ బాధకి, మీరు పడే చింతకి, మీరు పడే వేదనకి కారణం వేరే వాళ్ళని మీరు అంటున్నారా, మీరు పప్పులో కాలేశారు. 100%. ఇక జీవన్ముక్తి లేదు. ఎందుకంటే వేరే వాడు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద. వాడు వస్తాడు, రకరకాల ముసుగులు వేసుకుని, అత్తలాగా వస్తుంది, అది ఒక అక్కలాగా వస్తుంది, మామలాగా వస్తుంది, పక్కింటోనిలాగా వస్తాడు. ఆ వేరే వాడు ఎట్లన్నా రావచ్చు, ఫ్రెండ్ లాగా వస్తాడు, ఎట్లనన్నా వచ్చి వాడు ఏదో అంటాడు. ఆ నోటిని మనం ప్లాస్టర్ వేయలేం, మనం తీసుకుంటాం దాన్ని. ఎట్లా అంటాడు, నా బతికిట్లే. నో, మనం ఎవరో మనం తెలుసుకోవాలనేది నేను చెబుతూ, మళ్ళీ ఒకసారి ఈ పుస్తకం రాసిన నవీన్ వేములని మీరు అభినందించడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఊరికే రండి, ఏమీ రాదు అక్కడికి వస్తే. ఊరికే ఏ జర్నీ ఫ్రమ్ ఈగో టు ఇన్ఫైనైట్ సైలెన్స్ అని చాలా బాగా రాశాడు. ఇందులో నేను కూడా చిన్న యోగ్యతా పత్రం ఒకటి రాశాను, నా ఇంగ్లీష్లో రాశాను, చేతిరాతతో. చిన్న పుస్తకం. మీరు కూడా ఒక బుక్ రాయండి. మన జీవితంలో మనం మరణించిన తర్వాత మిగిలేది పుస్తకం ఒక్కటే, అక్షరం ఒక్కటే. మన మాటలు వెళ్ళిపోతాయి, మన ఆస్తులు ఎవరో నాకేస్తారు, ఒక్కటే మిగులుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అసలు? ట్యాంక్ బండ్ మీద, పాత పుస్తకాల షాపుల్లో సగర్వంగా తలెత్తుకొని నిలబడి అట్లా ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది సరైన పాఠకుడి కోసం. అట్లా అందుకని నాకు అక్షరం అంటే చాలా రెస్పెక్ట్. ఆల్మోస్ట్ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ. ఎట్లయితే సూర్యుడు చంద్రుడు అట్లా శాశ్వతంగా ఉండిపోతారో, అట్లా అక్షరం ఒక్కటి శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకని నేను పుస్తకాలు రాస్తున్నాను. ఆ విధంగా నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నా.
అట్లా ఎవరెవరు పుస్తకాలు రాస్తారో వాళ్ళందరూ భూమి మీద శాశ్వతంగా ఉంటారు. ఎవడో ఉంచడం కాదు, అక్షరం ఉంటుంది. మొత్తం భూకంపం వచ్చింది, మళ్ళీ వేళ్ల తర్వాత తువ్వకాలు జరిగినాయి, ఒక పేపర్ బయటపడుతుంది, దాంట్లో ఒక అక్షరం కనిపిస్తుంది. వెతుకులాడతారు ఎవరిది ఇదని, ఏదో పేరు కనిపిస్తుంది. ఇతను ఏ ఎరా వాడు, కార్బన్ డేటింగ్ చేస్తారు. 21వ శతాబ్దం వాడు, ఎవరు ఏం రాశాడు చూస్తారు, ఆ కాంటెంపరీలో ఎవరున్నారు, అట్లా 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 బయటకు వస్తాం. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మన వివేకానంద గురించి చెప్పాడు కదా గరికపాటి, అట 200 ఏళ్ళ తర్వాత నీ గురించి ఎవడో చెప్తాడు. అక్షరం అనేది అంత పవర్ఫుల్. అందుకని వీ షుడ్ ఆల్ రెస్పెక్ట్ దిస్ మ్యాన్. జడ్జిమెంట్ తర్వాత రాశాడు అది. సో 26వ తారీఖు ఈ నెలనే, 5 రోజులే ఉంది. ఎవరు వచ్చినా రాకున్నా నేను వాడు కలిసి బుక్ లాంచ్ చేసుకుంటాం, అది కూడా చెప్తున్నా. కానీ రండి, నువ్వు కూడా వస్తావు బెటా, రైట్. ఓకే బాయ్, చలో బాయ్. బాయ్.